అడుగుదాం. నాన్న నువ్వు రోహిణి టీంలో ఉంటావా అక్కడ ఉంటావా? సరే నాన్న దగ్గర. ఓకే, ఇప్పుడు రైట్ ఆన్సర్ చూసే టైం వచ్చింది. కెన్ వి హావ్ ది రైట్ ఆన్సర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్? అది నువ్వేనా? అది. సో టీమ్ ఇందు 100 పాయింట్లు. సో 100 పాయింట్లు వచ్చి టీమ్ ఇందు 400 పాయింట్స్. టీమ్ రవి, రోహిణి ప్లీజ్ ఇంకో ఫోటో ఏంట్రా? Your time starts in 3, 2, 1, go! నువ్వేనా? ఏం అడిగినా ఎవ్వరేం చెప్పొద్దు. అకార్డింగ్ టు వీళ్ళిద్దరు అన్నా చెల్లెలు తెచ్చుకుంటాడు, కొడుకు కూతురు, అంతే కదా? ఓకే, ఇద్దరు కొడుకులు తెచ్చుకున్నావు, కూతురు కాదా? ఈయన నాన్న పోలిక, ఈయన అమ్మ పోలిక. దిస్ గేమ్ ఇస్ ఓపెన్. ఈ నలుగురిట్లో ఒక రైట్ ఆన్సర్. నేను ఆడపిల్లనా మగనా చెప్పా. ఈ నలుగురిట్లో రైట్ ఆన్సర్ ఉన్నారు. గో ఫర్ ఇట్. ఎవరిని పంపించేస్తారు మీరు? ఎవరు పోలికలు వచ్చినా చెప్పు రోహిణి. నువ్వు మళ్ళీ ఓడిపోతున్నావు. ఎవరు పోలికలు వచ్చినా చెప్పు. అంకుల్ మా ఇద్దరు పోలికలు వస్తే అమ్మా నాన్నకి ఇద్దరు రావా? సరే, ఇంతకు ముందు నలుగురు వచ్చినప్పుడు రైట్ ఆన్సర్ ఉండే అని చెప్పినా, ఇప్పుడు రైట్ ఆన్సర్ లేదు. ఇద్దరా? నువ్వు ఎవరిని తెచ్చావు ఫస్ట్? ఈ నలుగురులో ఉన్నారా? మళ్ళీ రైట్ ఆన్సర్ ఉన్నది. ఓ షేట్ ఓ మై గాడ్. ఫిక్సా? ఎవర్రా? నాన్న నువ్వు వెళ్ళిపో. నువ్వు ఎవరిని ఫిక్స్? రైట్ ఆన్సర్ ఉండి మిగతా వెళ్ళిపోండి రా. ఫిక్సా? ఈసారి 100 పాయింట్లు ఎవరికి వస్తున్నాయి అంటే, క్యాన్ వి హ్యావ్ ది రైట్ ఆన్సర్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్? నువ్వే కదరా అది? రైట్ ఆన్సర్. వెరీ గుడ్. అసలు పక్కింటి వాళ్ళు కూడా కాదని ఇచ్చాడు ఎక్స్ప్రెషన్. వెరీ గుడ్. నాన్న అట్లా ఆడాలి, ఆడితే అంత జెన్యూన్ ఆడాలి. వెరీ గుడ్. సో టీమ్ రవి విత్ 1100 పాయింట్స్ అండ్ టీమ్ ఇందు విత్ 400 పాయింట్స్. లాస్ట్ కి అంటే ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి టోటల్ గా 800 పాయింట్స్ గెలుచుకునే అవకాశం ఉంది. సో మొత్తానికి వీళ్ళు గెలవచ్చు, లేకపోతే లీడింగ్ తోని సూపర్ గా మనం గెలవచ్చు. అండ్ అలాగే బ్రైట్ బ్యూటీ షాప్ ఈ తరపు నుంచి అబ్బాయికి అమ్మాయికి గిఫ్ట్ హ్యాంపర్స్. సూపర్. సో లాస్ట్ రౌండ్ అండ్ టీమ్ రవికి రోహిణి సపోర్ట్ చేస్తుంది కాబట్టి 1100 పాయింట్స్ తో దూసుకెళ్తున్నాం. అండ్ పాపం ఇంకా వీళ్ళు అంత సానుభూతి అవసరం లేదు. 400 పాయింట్లు ఏం చేసుకుని పర్లేదు. సానుభూతి అవసరం లేదంటే తీసుకో. గెలిచి చూపిస్తాం, ఇక్కడ చూపెడదాం. ఈ రోజు టీమ్ ఇందులో ఎంత బలం ఉంది, టీమ్ రవి దగ్గర ఎంత బలం ఉందో ప్రూవ్ చేసే పాయింట్. అంత ఛాలెంజ్ నాకు వాళ్ళని చూస్తే వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, ఎవరికి బలం లేదు. అందుకే వాళ్ళిద్దరిని కలుపుతూ నువ్వు అవుతావని నీతోనే ఆడతాం. మీకు ఏంది చూడు, ఆఫ్టర్ ఆల్ అవి ఆఫ్టర్ ఆల్ నువ్వు తలుచుకుంటే ఇరిగిన కాళ్ళే అతక పెట్టుకున్నావు. ఇదెంత? ఇటు కొన్ని పెంకులు ఉన్నాయి. టీమ్ లో ఇక్కడ ఇద్దరు ఉన్నారు అండ్ ఇక్కడ ఇద్దరు మహిళలు ఆడతారు. ఎందుకంటే మా రాఖీ ఎక్స్ప్రెషన్లు బాగా పెడతాడు కాబట్టి వాడిని ఆటని పెట్టాం. ఇక్కడ నుంచి పూజ అండ్ రోహిణి మీరు ఆడతారు. 60 seconds టైమ్. గ్లౌజ్ వేసుకోండి. ఇద్దరు పగల కొడతారు, పక్కకు వస్తారు. ఎవరైతే పగల కొడతారో వాళ్ళు ఇంకో పెంకు ఆడ పెడతారు, మిగతా వాళ్ళు పగల కొడతారు. 60 seconds లో ఎన్నైతే పెంకులు పగల కొడతారో లెక్క పెడతాం. మాక్సిమం నంబర్ ఆఫ్ పెంకులు పగల కొట్టడం, యూ గెటింగ్ మాక్సిమం నంబర్ ఆఫ్ పాయింట్స్. ఓకేనా? ఫస్ట్ లెట్స్ స్టార్ట్ విత్ ఎవరన్నా. గేమ్స్ లో ఎట్లా అంటే లీస్ట్ ఉన్న వాళ్ళు ఆడతారు కదా, అందుకే టీమ్ ఇందు రండనా. All right, your time starts in 3, 2, 1, music. Right now, just wanna be free. I wanna be all I can be. Hey, I want to run. I want to run. I wanna be all I can be. Though they say I'm a failure. రెండు చేతులు. Do they know who I can be? కాలు. They just have to wait and see. But right now, low. I just wanna
వెరీ గుడ్ వెరీ గుడ్ అయిపోయింది వీళ్ళు 60 సెకండ్లు 5 పగల కొట్టారు, నీకైతే 5 సెకండ్లే చాలది 5 పగల కొట్టినకి. ఇది ఊర్లల్లా అయ్యో 60 సెకండ్లో 5 పగల కొట్టారు. మా టార్గెట్ 6. వెరీ గుడ్. రామ్మా. ఓకే, మీకు మాత్రం కాళ్ళు యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు, ఓన్లీ చేతులతోనే పగలగొట్టాలి. టార్గెట్ ఎంత? 5. 6. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. రోహిణి పాపం మమ్మల్ని గెలిపించడానికి ఇంకో రాడ్ వేయించుకొని రెడీ అయ్యావు నువ్వు. చెప్తాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే, ఎండలో రగాలలో చెమటధార పోసిన నువ్వు నేను లేబరే. పూజ అట్లెట్లా పగల కొట్టినా? ఇవాళ పూజకి ఫీవర్ ఉంది కదా, ఫీవర్ ఉంది అయినా పగల కొట్టింది అంటే పూజ వెరీ గుడ్. సో టోటల్ గా 60 సెకండ్లో 10 పగల కొట్టి రికార్డు సృష్టించింది రోహిణి అండ్ పూజ. మహిళలు తెచ్చి కూడా పెంకులేంది జీవితాలు అదే చూసారా, వీళ్ళ బలం ఎదురుగా మనం ఎంత పెంకులు ఇట్లయినాయి. సూపర్. రోహిణి అండ్ పూజ గెలిపించారు టీం రవిని. ఒట్టు పెట్టి చెప్పుతాను ఒక్క మాట వింటారా, నేను కూడా లేబరే, ఎండలోన వానలోన చెమటధార పోసిన. వెళ్ళిపోదాం, గిఫ్ట్ ఇద్దాం. కానీ దానికంటే ముందు ఒక మంచి మాట మా స్టూడెంట్స్ కి చెప్తే బాగుంటుంది. స్టూడెంట్స్, వృక్షో రక్షిత రక్షితః. చెట్లు పెంచండి, చల్లదనాన్ని ఆస్వాదించండి. ఆన్ దిస్ గుడ్ మాట మా విన్నర్స్ కి బ్రైట్ బ్యూటీ షాప్ తరపు నుంచి గిఫ్ట్ హ్యాంపర్స్ అలాంగ్ విత్ 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. కానీ మన షో గురించి రోహిణి చెప్తే ఏం చెప్తుంది అని. బాగుంది, చాలా బాగుంది, సూపర్. నాకు ఫస్ట్ టైటిల్ నచ్చింది, సూపర్ మచ్చి పక్కా మాస్. రవి ఎక్కడుంటే అక్కడ మాస్, చూడ్డానికి స్టైలిష్ గా బాగా. అసలు ఎట్లా నిన్ను పొగుడుతాలే, స్టైలిష్ గా అసలు ఎట్లా లవర్ బాయ్ లా కనిపిస్తాడు. ఆ లవర్ బాయ్ లో ఈ పక్క మాస్ యాంగిల్ కూడా ఉందని ఈ షో ద్వారా మరొకసారి నిరూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మర్చిపోయి ఏమైంది కదా.